పోర్ట్ఫోలియో అంటే నేను నేర్చుకున్న థింగ్స్ కాలేజ్ నుంచి ఏవైతే కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. కాలేజ్ తీసుకున్న తర్వాత హాస్టల్లో తీసుకోవాలా, డే స్కాలర్ అవ్వాలా, ఏం చేయాలి అర్థం కాలే. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అబ్దుల్ ముబీన్, స్టడీ థర్డ్ ఇయర్ ఇన్ AML డిపార్ట్మెంట్ ఆఫ్ నల్లమల్ల రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ పార్ట్ మై జర్నీ. సో నేను ఈ కాలేజ్లో ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చా. ఫస్ట్ టైం కాలేజ్ని చూసినప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్, బ్రిటిష్ ఆర్కిటెక్చర్ చాలా మంచిదిగా ఉంది అనుకున్నా. నెక్స్ట్ కాలేజ్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కాలేజ్ ఎంత సైలెంట్గా ఉండే అంటే నేను అసలు కాలేజ్ అవుతుందా, హాలిడేనా అనుకున్నా. కానీ కాలేజ్ అవుతుంది, ఇంత సైలెంట్ నేను ఫస్ట్ టైం చూసా. తర్వాత వెళ్ళి అడ్మిషన్ తీసుకున్న తర్వాత హాస్టల్లో తీసుకోవాలా, డే స్కాలర్ అవ్వాలా, ఏం చేయాలి అర్థం కాలే. సో కాలేజ్ అనేది మొత్తం సిటీ బయట కూడా లేదు, సిటీ లోపలనే ఉంది. కానీ ఎన్విరాన్మెంట్ కూడా మంచిగానే ఉంటుంది. ఇక్కడ ఒక మాల్ ఉంది, మెక్డానల్డ్స్ ఉంది, సరే ఉండొచ్చు అనుకున్నా. సో ఇక్కడ దగ్గరలోనే ప్రైవేట్ హాస్టల్లో అడ్మిషన్ తీసుకున్నా. కానీ అప్పుడు అడ్మిషన్ తీసుకున్నప్పుడు నాకు అంత ఇప్పుడు హాస్టల్లో నేను నాకు అలవాటు లేదు. సో అలవాటు చేసుకొని ఇంకా నాకు చాలా ఇంట్రోవర్ట్ ఉండే, ఒక్క ఫ్రెండ్ కూడా లేడు నాకు. ఫస్ట్ ఇయర్ మొత్తం అయిపోయింది, ఒక్క ఫ్రెండ్ కూడా లేడు. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లే. ఇట్లానో అట్లా అయిపోయింది ఫస్ట్ సెమిస్టర్. సెకండ్ సెమిస్టర్లో అనుకున్నా ఇంకా ఇట్లా అయితే అవ్వదు, ఫ్రెండ్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ లేకపోతే లాస్ట్ ఇయర్ ఇప్పుడు బీటెక్ కూడా ఫ్రెండ్స్ లేకపోతే ఎలా అని అప్పుడు ఓపెన్ అయిపోయి అందరికీ హాయ్ హలో చెప్పడం స్టార్ట్ చేసా. అట్లా హాయ్ హలో చెప్పుకుంటా ఫ్రెండ్స్ అయ్యారు తర్వాత నాకు. అలాగా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్లో నేను బేసిక్స్ కంప్యూటర్ సైన్స్లో కోర్ అంటే నేను సి ప్రోగ్రామింగ్, పైథాన్ నేర్చుకున్నాను కాలేజ్లో. సి ప్రోగ్రామింగ్ సార్ మాకైతే మంచిగా చెప్పారు, పైథాన్ ఓకేగా చెప్పారు, కానీ సి మంచిగా చెప్పారు, సి మంచిగా చేశాను. అలా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో మాకు డిఎస్ఏ కోర్ సబ్జెక్ట్ డిఎస్ఏ ఉండే. డిఎస్ఏకి మాకు మోహన్ సార్ అని సార్ చెప్పేది, చాలా మంచిగా చెప్పారు స్టార్టింగ్లో. కానీ ఆ సార్ ఎందుకో నాకు తెలియదు, ఒకేసారి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఫ్యాకల్టీ చేంజ్ అయ్యి అది ఇది అని సిలబస్ అయితే అయిపోయింది, కానీ అంత సాటిస్ఫై కాలే. కానీ ఓకే అలా ఉండే. కానీ ఆ మోహన్ సార్ అనేది చాలా మంచి సార్ ఉండే కాలేజ్లో. ఆయన వెళ్ళిన తర్వాత ఐ డోంట్ థింక్ ఆయన రీప్లేస్మెంట్ అంత మంచిగా ఎవరు చెప్పలేదు. కాలేజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. కాలేజ్ మెయిన్గా ఎలా అంటే ఇక్కడ యూనిఫామ్ ఉంటుంది, రెగ్యులర్గా కాలేజ్కి రావాలి, ప్లస్ టైంకి రావాలి. 9:30 అనేది లాస్ట్ టైం. నువ్వు 9:30 కన్నా లేట్ వచ్చినావంటే కథ మళ్ళీ ఇంటికి పంపుతారు. సో కాలేజ్కి రావడం అయితే టైంకి రావాలి. నేనైతే పర్టికులర్గా లేట్ వచ్చేది ఎప్పుడు, నాకు తొందర రావడం అలవాటే లేదు కాలేజ్కి. స్కూల్కి కూడా లేటే వెళ్ళేది. కానీ ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న స్ట్రిక్ట్నెస్కి నేను కూడా కాలేజ్కి టైంకి రావడం స్టార్ట్ చేసిన. ఇదైతే ఒక థింగ్ నేను నేర్చుకున్నా కాలేజ్ నుంచి, తొందరగా రావడం, టైంకి లేవడం అనేది. సో అలా. అండ్ యూనిఫామ్ రెగ్యులర్గా వేసుకోవాలి. యూనిఫామ్ లేకపోతే కాలేజ్లో రానియర్ వాళ్ళు. ఈ రెండిట్లో మాత్రం చాలా స్ట్రిక్ట్, యూనిఫామ్ ఇంకా టైమింగ్స్ అనేది. సో ఇది మాత్రం అలవాటు చేసుకోవాలి ఎప్పుడన్నా కాలేజ్కి రావాలంటే. డిపార్ట్మెంట్ బోత్ మస్ట్. వాళ్ళు చాలా మంచిగా చెప్తారు. ఫస్ట్ ఇయర్ డిపార్ట్మెంట్లో అందరు చాలా మంచిగా ఉన్నారు. మ్యాథ్స్ ఫ్యాకల్టీ అయితే అవసరం, వాళ్ళని నేను తక్కువ చేయను, మస్తు చెప్తారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కోర్ నాదైతే AML ఉండే. సిఎస్సి వాళ్ళకి సిఎస్సి డిపార్ట్మెంట్. AML డిపార్ట్మెంట్లో నాకు నచ్చిన ఫ్యాకల్టీ ఎవరు అంటే అజితా మ్యామ్, చాలా మంచిగా చెప్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం అందరూ అంత ఇంట్రెస్టెడ్ చూపే స్టూడెంట్స్ మీద. జస్ట్ వాళ్ళు చెప్తారు, వెళ్ళిపోతారు. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది కాదు. ఇంకా బీటెక్ వచ్చేసరికి తెలుసు కదా, టీచర్లు కూడా అంత పట్టించుకోరు మమ్మల్ని. మనం సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి. సెల్ఫ్ స్టడీ చేసుకోవడానికి మనకి చాలా రిసోర్సెస్ కూడా ఉన్నాయి. యూట్యూబ్లో కొట్టంగానే టాపిక్ నేమ్ కొట్టగానే మొత్తం వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ చాలా మంచిగా. అక్కడ మాత్రం ఏం ప్రాబ్లం కాదు. సో ఫ్యాకల్టీ మాత్రం నేను యావరేజ్ అంట. అంత కొంతమంది ఉన్నారు చాలా మంచిగా, కానీ నాకైతే యావరేజ్ అనిపించింది. దట్స్ మై ఎక్స్పీరియన్స్. కమింగ్ టువర్డ్స్ స్పోర్ట్స్ అవుతుంది, స్పోర్ట్స్ మీట్ అని. దాంట్లో మనం స్టూడెంట్స్, ప్రతి డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ ఆ డిపార్ట్మెంట్ని రిప్రజెంట్ చేస్తారు. ప్రతి ఒక్క స్పోర్ట్లో క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ అలాంటివి చాలా అవుతాయి. అండ్ మీరు మంచి ప్లేయర్ అయితే JNTV కూడా ఆడవచ్చు. ట్రయల్స్లో మనం తీసుకువెళ్తారు కాలేజ్ వాళ్ళు ట్రయల్స్కి మంచిగా పార్టిసిపేట్ చేస్తే JNTV కూడా ఆడవచ్చు. సో
మెయిన్గా చెప్పాలంటే స్పోర్ట్స్ అనేది ఇప్పుడు బీటెక్ కాలేజ్లో అంత కాన్సన్ట్రేట్ అయితే ఎవరు చేయరు, కానీ వీక్లీ మీకు ఒక స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది, ప్లస్ ఇయర్లీ ఒకసారి స్పోర్ట్స్ మీట్ అవుతుంది అంతే. ఇంకా దానికన్నా ఎక్కువ అయితే ఏం. నా హాస్టల్ లైఫ్, నేనైతే కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ తీసుకున్నా, కాలేజ్ హాస్టల్ తీసుకోలేదు. నా ఫ్రెండ్స్ నుంచే ఏం విన్నా అంటే ఫస్ట్ ప్రోస్ ఏంటంటే కాలేజ్ హాస్టల్లో కాలేజ్కి దగ్గరలో కాలేజ్లోనే ఉంటుంది కాలేజ్ హాస్టల్, వెళ్ళడం రావడం చాలా ఈజీ. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటి అంటే నీట్గా ఉంటుందంట చాలా. కాలేజ్ హాస్టల్ నేను విన్నది ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది, మెయింటైన్ మంచిగా చేస్తారని విన్నా. అక్కడ లాకర్స్ కూడా ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేశారంట. లాకర్స్ కూడా మీ పర్సనల్స్ ల్యాప్టాప్స్ ఏదంటే మంచిగా లాకర్స్లో పెట్టుకోవచ్చు. ఇంకా సపరేట్ బెడ్స్ ఉంటాయి, మంచిగా ఉంటుంది నీట్గా అని విన్నా. కోన్స్ ఏంటంటే కోన్ కూడా అనలేము, ఫుడ్ నేను ట్రై చేసినప్పుడు నాకైతే మంచిగానే అనిపించింది, కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ప్రతి టైం మంచిగా ఉండదు, అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది, అప్పుడప్పుడు మంచిగా ఉండదు అని చెప్పారు. అది మీ టేస్ట్ ప్రకారంగా డిపెండ్ అయి ఉంటుంది. అది ఫుడ్ అయితే ఓకే యావరేజ్, అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది, అప్పుడప్పుడు మంచిగా ఉండదు. కొంతమంది అసలుగా మంచిగా ఉండదు అంటారు, నాకు తెలియదు, నేను లేను కాబట్టి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు జడ్జ్ దట్. నేనైతే ప్రైవేట్ హాస్టల్స్లో ఉన్నా. ఇక్కడ ప్రైవేట్ హాస్టల్స్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రైవేట్ హాస్టల్స్లో ఫస్ట్ మీరు కొంచెం అలవాటు అవ్వాలి, అక్కడ ఉండడం, అక్కడ ఫ్రెండ్స్, అక్కడ ఎన్విరాన్మెంట్ కొంచెం అలవాటు చేసుకోవాలి. ప్రోస్ ఏంటంటే కాలేజ్ హాస్టల్లో ఫస్ట్ మీకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, ఎక్కడైనా బయటికి వెళ్ళడం రావడం చేసుకోవచ్చు. కానీ అలాగే కోన్స్ ఏంటంటే మీతో ఎన్విరాన్మెంట్ ఎలాంటి స్టూడెంట్స్ వస్తారో చెప్పలేము. మీరు ఫస్ట్ ఇంకా అక్కడ నీట్నెస్ అనేది అన్ని హాస్టల్లో సేమ్ ఉండదు, కొన్ని హాస్టల్స్ మంచిగా ఉంటుంది, కొన్ని రోజులు మంచిగా ఉంచుతారు. ఫుడ్ అనేది యావరేజ్, ఎక్కడ అంత మంచిగా అనిపించలేదు నాకైతే. ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా ఉండాలి అంటే. అలా ఇంకా హాస్టల్ అంటే కొంచెం అలవాటు చేసుకోవాలి, కొన్ని రోజులు స్ట్రగల్ ఉంటుంది స్టార్టింగ్లో, అలవాటు అయిపోతున్న తర్వాత ఒకవేళ మీరు తర్వాత రూమ్ వెళ్ళాలనుకున్నా ఏదన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత. సో స్టార్టింగ్లో మాత్రం కొంచెం స్ట్రగల్ ఉంటుంది, అలవాటు చేసుకోవాలి. ఓకేనా? కమింగ్ టువర్డ్స్ ద లాస్ట్ టాపిక్, పోర్ట్ఫోలియో విచ్ క్యాన్ జాబ్ ఇండస్ట్రీలో హెల్ప్ చేస్తాయి. అంటే నేను నేర్చుకున్న బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న కాలేజ్ నుంచి, సి ప్రోగ్రామింగ్, పైథాన్, ఇంకా డిఎస్ఏ నేర్చుకున్నప్పుడు సార్ చెప్పింది మంచిగా చెప్పారు. మెయిన్గా అంటే నేను మెయిన్గా కన్సిడర్ చేసేది ఈ రెండే, ప్రోగ్రామింగ్, డిఎస్ఏ, అది రెండు మంచిగా చెప్పారు. నెక్స్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్ జావాతో చెప్పారు. ఆ జావా అనేది నాకు అంత మంచిగా అర్థం కాలేదు. సో నేను సపరేట్గా ఊప్స్ కాన్సెప్ట్స్ పైథాన్లో నేర్చుకున్నా, వేరే ఒక కోర్స్ తీసుకొని. దానివల్ల నాకు ఊప్స్ కాన్సెప్ట్ వచ్చేసింది మంచిగా. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో నా పోర్ట్ఫోలియోలో ఇప్పుడు ఏమున్నాయంటే పైథాన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొన్ని, ఇంకా ఊప్స్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా చాలా నేర్చుకోవాలి నేను. ఇప్పుడే థర్డ్ ఇయర్ అయిపోయింది అది. సో ఇంకా లేట్ అయిపోయింది నాకు. మీరు మాత్రం ఇంకా లేట్ చేయకండి. థర్డ్ ఇయర్ వరకు, సెకండ్ ఇయర్ వరకే ఒక మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని దాని మీద ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకొని డిఎస్ఏ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి మంచిగా. దాని తర్వాత ప్రాజెక్ట్స్ యూజ్ చేసి ఏదైనా ఇంటర్న్షిప్ తీసుకోవడం ట్రై చేయండి థర్డ్ ఇయర్లోనే. తర్వాత ఫోర్త్ ఇయర్లో మీకు హెల్ప్ అవుతుంది ఒకవేళ అది చేస్తే అలా. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా మన పోర్ట్ఫోలియోలో ఇంకా నేను చాలా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎలా అంటే వెబ్ డెవలప్మెంట్, ఇంకా ఏదైనా మంచి టెక్నాలజీస్ టూల్స్, మంచిగా ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ అయిపోవాలి ఇప్పుడు టెక్నాలజీస్లో. ఎందుకంటే ఇప్పుడు బయట సిచ్యువేషన్ చాలా కాంపిటేటివ్ ఉంది. బేసిక్స్ని ఎవరు తీసుకోవట్లేదు, ఎందుకంటే చాలామందిని ఇప్పుడు జాబ్ నుంచి తీసేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటారు, మనం ఫ్రెషర్స్తో అది కూడా వాళ్ళు నేర్పించాలంటే తీసుకోవడం కష్టం. కాబట్టి కొత్త టెక్నాలజీస్ని లేకపోతే బేసిక్స్ ఫండమెంటల్స్ని మంచిగా ఎక్స్పర్ట్స్ లాగా నేర్చుకోండి, అది హెల్ప్ అవుతుంది. నేను కూడా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి నేను కూడా. ఇప్పుడు 1 మంత్ ఫస్ట్ సెమిస్టర్లో మంచిగా నేర్చుకోవాలి, మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. మీరు కూడా స్టార్టింగ్ నుంచే చెయ్యండి. పెద్ద టాపిక్, దీని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో ఇది నా ఎక్స్పీరియన్స్ థర్డ్ ఇయర్లో. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ చేసింది ఏదో తెలుసుకోవడానికి కాలేజ్ గురించి, లేకపోతే ఎలా ఉంటుంది అని